చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పరిపాలనా భవనాల నిర్మాణానికి సంబంధించి 3673 కోట్ల పనులకు అనుమతులు మంజూరు చేశారు. ఇప్పటికే చేసిన 34,000 ఎకరాల భూ సమీకరణ సరిపోదన్నారు మంత్రి నారాయణ. ప్రజాభిప్రాయంతోనే భూ సమీకరణ నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే విధంగా అదే దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్లో మనకున్న ఎయిర్పోర్ట్ సరిపోదు, ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా 5,000 ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి, అవి వస్తేనే ఏదైతే 34,000 ఎకరాలతో ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో ఆ రైతుల యొక్క ల్యాండ్ విలువ నిలబడుతుంది. ల్యాండ్ విలువ నిలబడదు కాబట్టి ఇమీడియట్గా స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక 2,500 ఎకరాలు, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి 2-3 యాక్టివిటీస్ జరిగిన దానివల్ల అనేక హోటల్స్ వస్తాయి, అవి ఫిల్ అవుతాయి, ప్రభుత్వానికి జిఎస్టీ పెరుగుతుంది, సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది, దానివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ 3 ప్రాజెక్టులు టేకప్ చేయమన్నారు. అయితే ఆ 3 ప్రాజెక్టుకి ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్ అనే డెసిషన్లో అక్కడున్న ప్రజాప్రతినిధులు అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందని తెలుసుకోమని. ఆల్రెడీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు అక్కడ ఉన్న విలేజ్లతో గ్రామ కమిటీలు పెట్టి మాట్లాడితే దాదాపు 24,000 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పరిపాలనా భవనాల నిర్మాణానికి సంబంధించి 3,673 కోట్ల పనులకు అనుమతులు మంజూరు చేశారు. ఇక ఇప్పటికే చేసిన 34,000 ఎకరాల భూ సమీకరణ సరిపోదన్నారు మంత్రి నారాయణ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య లైవ్ లో అందిస్తారు. సత్య. లక్ష్మీదుర్గ, ఈరోజు ఏదైతే సిఆర్డీఏ 48వ అథారిటీ సమావేశం జరిగిందో దానిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా 3,673 కోట్ల రూపాయల పనులకు, ముఖ్యంగా పరిపాలనా భవనాలకు సంబంధించి అనుమతులు మంజూరు చేశారు. 882 కోట్లతో పరిపాలనా భవనం జిఏడి టవర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అనుమతి మంజూరు చేశారు. అదేవిధంగా 1,467 కోట్లతో టవర్ 1, టవర్ 2 షాపూర్జీ, పల్లంజీకి L1 గా నిర్దేశిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా చెప్పారు. 1,393 కోట్లతో టవర్ 3, టవర్ 4 LNTకి ఇచ్చినట్టుగా కూడా స్పష్టం చేసిన పరిస్థితి అవుతుంది. మరోవైపు టెండర్లు దక్కించుకున్న సంస్థలు వెంటనే పనులు ప్రారంభించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకే భవనాలన్నీ, ప్రభుత్వ అధికారిక భవనాలన్నీ ఒకే చోట ఉండాలనే నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకున్నారు. దానిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. అదేవిధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ తరహాలోనే అమరావతి కూడా భారీ ఎయిర్పోర్ట్ అవసరం, దానికి సుమారు 5,000 ఎకరాలు అవసరం అవుతాయని భావిస్తున్న తరుణంలో దీనికోసం మరో 40,000 ఎకరాలు, అంటే కేవలం దీనికే కాకుండా మరొక 5,000 ఎకరాలు స్మార్ట్ సిటీకి, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీకి, అదేవిధంగా స్పోర్ట్స్ సిటీకి కూడా 5,000 ఎకరాలు అవసరం అవుతాయి. మొత్తం 10,000 ఎకరాలు కావాలంటే 40,000 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ 500 ఎకరాలు సరిపోతాయి అనడం, ఒకప్పుడు 30,000 ఎకరాలు అన్నది కూడా ఆయనే, ఇప్పుడు 500 ఎకరాలు అంటున్నారు అని కూడా ఆయన వ్యాఖ్యలు కూడా మంత్రి అయితే తప్పట్టిన పరిస్థితి అయితే ఉంది.